ఆహ్, ఇంటరాక్టివ్‌గా ఉంటే బావుంటుందని అనుకుంటున్నా నేను. ఆహ్, మీరు చాలా మంది విని ఉంటారు. సెప్టెంబర్ 11థ్ 2001 అంటే ఏం గుర్తొస్తుంది? ఎవరైనా చెప్పొచ్చు. 9/11 ఇన్సిడెంట్. అవునా? థాంక్ యూ. కదా! అప్పుడు మనము అంటే మోస్ట్‌లీ మీరు ఒకవేళ చిన్నవాళ్ళయ్యుండొచ్చు. మీ పేరెంట్స్‌కి గుర్తుండుండొచ్చు. సో, అప్పుడు ఒక పెద్ద అటాక్ టెర్రరిస్ట్ చేస్తూ వచ్చారు. ట్విన్ టవర్స్ మీద న్యూయార్క్‌లో జరిగింది. వాషింగ్టన్ డీసీ. అప్పుడు అది విన్న వాళ్ళందరూ కూడా చాలా బాధ కలిగింది. పేరెంట్స్‌ని అడిగితే చెప్తారు. కోపం కూడా వచ్చుంటది కదా! సో, అది ఒక భయంకరమైన ఇన్సిడెంట్. అయితే అలాంటి ఇన్సిడెంట్ ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది. ఈరోజు మనము ఆ ఇన్సిడెంట్‌లో ఉన్న ఇన్వాల్వ్ అయిన ఒక వ్యక్తి గురించి లేదా ఒక వార్ హీరో గురించి నేర్చుకుందామండి. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సిస్టర్. ఓకే. థాంక్ యూ. ఇక్కడ పర్ల్ హార్బర్ కనిపిస్తుంది కదండీ! ఇది యూఎస్ఏలో హవాయ్ అనే ప్రదేశంలో ఉంది. చాలా పీస్‌ఫుల్ లొకేషన్. అక్కడ షిప్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, అలాంటి ఒక పర్ల్ హార్బర్ గురించి మీరు వినే ఉంటారు. దాని మీద జరిగిన అటాక్ గురించి మనం చూసుకుందాం. ఇది డిసెంబర్ 7థ్, 1941 ఆ పీస్‌ఫుల్ పర్ల్ హార్బర్ మీద జపనీస్ బాంబింగ్ చేశారు. సో, అది ఎంతో భయంకరమైన అనుకోనని సంఘటన. కాబట్టి చాలా మంది ఆ కంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే వింటూ వచ్చారో వాళ్ళంతా చాలా షాక్‌కి గురవుతూ వచ్చారు. ఎందుకంటే అది చక్కగా ప్రశాంతంగా ఉన్న ఆ యొక్క హార్బర్ మీద ఒక పెద్ద ఏమంటారంటే పెను విషాదంలాగా జరుగుతూ వచ్చింది. అప్పుడు యూఎస్ మిలిటరీ వాళ్ళు చాలా మీరు ఇది నెట్‌లో కూడా చూడొచ్చు. చాలా సఫర్ అయ్యారన్నమాట. ఒక 19 షిప్స్ దాకా డ్యామేజ్ అయిపోయాయి. కొన్ని మునిగిపోయాయి. తర్వాత దాదాపుగా 2403 మంది చనిపోయారు అని రాయబడిందనమాట. అదొక భయంకరమైన దుర్ఘటన జరుగుతూ వచ్చింది. అయితే అప్పుడు అందరూ కూడా రేడియోస్‌లో వింటూ ఉన్నప్పుడు, ఈరోజు మనం చూసుకోబోయే ఈ వ్యక్తి పేరు జేకబ్ డి షేజర్. ఈ జేకబ్ డి షేజర్ కూడా ఈ యొక్క సంఘటన గురించి రేడియోలో వింటూ ఉన్నాడనమాట. అప్పుడు ఆయన రక్తమంతా ఉడికిపోతూ వచ్చింది. జపనీస్ మీద చాలా కోపమొచ్చిందనమాట. ఆయన అనుకున్నాడు జపాన్ ఈస్ గోయింగ్ టు పే ఫర్ థిస్ అని అన్నాడన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళేదైతే చేశారో దానికి తగిన శాస్తి ఎలాగైనా జపాన్‌కి జరగాలి. ఎందుకంటే ఇలాంటి మా దేశం మీద ఇలాంటి బాంబు వేయడమే కాకుండా మాకు ఇంత బాధ కలిగించారు. ఇంతమంది అమాయక ప్రజలు చనిపోయారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి రివెంజ్ తీసుకోవాలి. ఆయన హృదయమంతా కూడా రివెంజ్ తీసుకోవాలన్న కోరికతోటి నిండిపోయిందనమాట. అప్పుడు ఆయనేం చేస్తూ వచ్చాడంటే, ఒక సీక్రెట్ మిషన్ గురించి తెలుసుకున్నాడు. ఆ సీక్రెట్ మిషన్ వాళ్ళ పేరేంటంటే, డూ లిటిల్ రైడర్స్. వీళ్ళ టార్గెట్ ఏంటంటే, జపాన్‌లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల మీద సీక్రెట్‌గా వెళ్లి, ఆ యొక్క ఏరోప్లేన్‌లోంచి బాంబులు వేసి రావాలన్నమాట. అలాంటి డేంజరస్ మిషన్. ఒకవేళ శత్రువులకి తెలిసిందనుకోండి, వాళ్ళని బతకనిస్తారా? బతకనివ్వరు కదా! అంటే అది చాలా డేంజరస్ మిషన్. కానీ, ఈయన హృదయంలో ఎంత ప్రతీకార వాంఛ ఉందంటే, ఎలాగైనా నేను ఆహ్, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. నాకిదొక అవకాశం అని చెప్పి, ఆయన దాని మీద అక్కడ ఆ యొక్క సీక్రెట్ మిషన్‌లో జాయిన్ అవుతూ వచ్చాడు. అప్పుడు ఆ యొక్క డూ లిటిల్ రైడర్స్ టీమ్‌లో తను వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఏంటంటే నగోయా అనే ఒక ప్లేస్ అన్నమాట. అది మీరు చూసినట్లయితే మీకు మ్యాప్‌లో ఇక్కడ కనిపిస్తుంది. ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ బాంబు వేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. తర్వాత ఆయిల్ రిఫైనరీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే మెయిన్ ప్లేసెస్ అటాక్ చేసి అక్కడ పెద్ద నష్టము కలిగించాలి. పగ తీర్చుకోవాలి. ఎందుకంటే మా దేశానికి వీళ్ళు కలిగించిన నష్టాన్ని బట్టి అని చెప్పి అనుకున్నారు. అయితే వీళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళ ప్లేన్ ప్రయాణిస్తున్నప్పుడు ఆహ్, వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత సడెన్‌గా జేకబ్ డి షెజర్ అనే ఆయన పేరు మనం జేక్ అని పిలుచుకుందాం. జేక్‌కి స్మెల్ ఒస్తూ వచ్చింది. ఏంటంటే ఆ యొక్క ప్లేన్ లోంచి ఒక పొగ లాంటి వాసన. అప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే ఎనిమీస్‌కి తెలిసిపోయి వాళ్ళేం చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు ప్లేన్ అని తెలిసింది. అయినప్పటికి కూడా ఆయనేం చేస్తూ వచ్చాడంటే వీళ్ళని బాంబార్డియర్స్ అంటారనమాట. అంటే బాంబు వేయడము,
వాళ్ళకి తెలిసుండాలి. ఎందుకంటే పైనుంచి కింద స్ట్రెయిట్‌గా వెళ్ళదు. మీలో చాలా మంది ఫిజిక్స్ చదివిన వాళ్ళకి తెలుస్తది. ట్రాజెక్టైల్, ప్రొజెక్టైల్స్ అని ఉంటాయి కదా! సో, ఎంత దూరం నుంచి వేస్తే అది ఎక్కడ పడుతుందన్నది వీళ్ళు స్టడీ చేసి దాని ప్రకారం ప్రాక్టీస్ చేసుకొనుంటారు. కాబట్టి ఈయనేం చేస్తూ వచ్చాడంటే ఒక పక్కన ఎనిమీస్ అటాక్ చేస్తున్నారని తెలిసినా కూడా లాస్ట్ బాంబ్ వరకు కూడా ఆయన విడవకుండా వేసేసాడన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడేమైందంటే సడెన్‌గా ఆ యొక్క ప్లేన్ చుట్టూ వచ్చేసిందన్నమాట. ఆ ఫాగ్ మూలాన వాళ్ళకేం కనిపించడం లేదు. అయితే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఈ యొక్క జపాన్‌లో బాంబులు వేసిన తర్వాత అప్పుడు అమెరికాకి చైనా వాళ్ళకి మంచి టర్మ్స్ ఉన్నాయి. ఎందుకంటే జపాన్ వాళ్ళు చైనాను కూడా దాడి చేసి వాళ్ళని కూడా సతాయించారు. కాబట్టి వీళ్ళనుకున్నది ఉద్దేశ్యం ఏంటంటే జపాన్‌లో బాంబులు వేసేసి వెళ్లి చైనాలో సేఫ్ ప్లేస్‌లో ల్యాండ్ అవ్వాలని. అయితే ఈ ఫాగ్ మూలాన వాళ్ళకి దారి కనిపించక అక్కడక్కడ సర్కిల్ చేస్తూ వచ్చారు కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. అప్పటికి 13 అవర్స్ కంటే ఎక్కువ వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇంక వాళ్ళకి ముందు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఫ్యూయల్ అయిపోతది. కాబట్టి ఆయనకర్థమైందేంటంటే, ఇక్కడి నుంచి కింద దుంకి పారాషూట్‌లో తప్పించుకోవడం తప్ప ఇంకా మరో మార్గం లేదు అని అర్థమైపోయిందనమాట. అప్పుడు వాళ్ళేం జేశారంటే, ఆ యొక్క పైలట్ కూడా రేడియో సిగ్నల్స్ పంపించి ఒక టౌన్‌లో ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో అని చూస్తే, వాళ్ళొక టౌన్ చుట్టూ సర్కిల్ చేసినా గూడా అక్కడ ఎటువంటి రెస్పాన్స్ జరగలేదు. వెంటనే జే‌కి ఏమర్థమైందంటే, ఇప్పుడు నేను ఈ యొక్క ప్లేన్‌లో నుంచి పారాషూట్‌లో దూకకపోతే, ఇందులో ఉంటే నేనింకా క్రాష్ అయిపోతది. ప్లేన్ క్రాష్ అయిపోతే నేను చనిపోతాను అని చెప్పేసేసి, ఆ రాత్రి వేళ ఎక్కడ పోతున్నాడో కూడా తెలియకుండా ఆ ప్లేన్‌లోంచి దుంకేసాడనమాట. అతను దుంకనైతే దుంకాడు గానీ, ఆయన హృదయంలో మాత్రం ఒకలాంటి భయం మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడతాడో తెలీదు. ఎలా పడతాడో తెలీదు. ఒకవేళ శత్రు ప్లేస్‌లో పడతాడా? సేఫ్ ప్లేస్‌లో పడతాడా? తెలియదు. కాబట్టి అంతా కూడా ఆయనకి అంధకారంగా ఉంది. చీకటిగా ఉంది. ఆయనకేం అర్థం గావట్లేదు. అప్పుడు తన గతం గుర్తొస్తూ వచ్చిందనమాట. తన చిన్నతనంలో తను ఏం చేస్తూ వచ్చాడు, తన యవ్వన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడో ఇవన్నీ గుర్తొస్తూ వచ్చాయి. అయితే ఒక అద్భుతం జరిగిందేంటంటే, ఆయన మదర్‌కి సడెన్‌గా ఆరిగన్‌లో ఉన్నారావిడ యూఎస్‌లో. ఆమెకి దేవుడు తట్టి లేపినట్టు ఉలిక్కిపడి లేసిందంట. ఆమెకొక నైట్‌మేర్ లాగా బ్యాడ్ డ్రీమొచ్చి ఏదో చీకట్లో పడుతున్నట్టొచ్చి వెంటనే ఆమెకేం అర్థమైందంటే జేక్ మస్ట్ బి ఇన్ ట్రబుల్. అంటే జేక్ ఏదో ట్రబుల్‌లో ఉన్నాడు. కాబట్టి నేను ఆయన కోసం ప్రార్థన చేయాలి అని చెప్పి ఆ తల్లి ఆ యొక్క అర్ధరాత్రి సమయం లేక తెల్లవారుజాము సమయంలో తన కుమారుడు గురించి ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటూ వచ్చింది. "ప్రభువా! ఎలాగైనా జేక్‌ని కాపాడవా? జేక్ ప్రమాదంలో ఉన్నాడని నాకనిపిస్తుంది. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ, నువ్వు నా కొడుకుని కాపాడు" అని చెప్పి ఆమె ప్రార్థిస్తూ వచ్చింది. మరి జేక్ పరిస్థితేంటంటే, వాళ్ళ తల్లి అక్కడ ప్రార్థిస్తూ ఉంటే, తను అక్కడ కిందకి బయటికొచ్చేస్తున్నాడు. ఇక్కడ ఒక నిమిషం మనం ఆగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీతిమంతుని ప్రార్థన లేక విజ్ఞాపన అంటే ఇతరుల గురించి చేసే ప్రార్థన విజ్ఞాపన అంటాం కదండీ! నీతిమంతుల విజ్ఞాపన పూర్వహమైనదై బహుబలము గలదై ఉండును. అంటే నీతిమంతుని విజ్ఞాపన ఎట్లా ఉంటదంటే బహుబలము గలదై ఉండును. ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే కుమారుని గురించి విజ్ఞాపన చేస్తుంది దేవుడి దగ్గర. అయితే ఆ ప్రార్థన వల్ల ఎంత గొప్ప అద్భుతం జరిగిందని మనం చూసుకునే ముందు మన ప్రార్థనా జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనం ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తున్నామా? ఎప్పుడైనా ఎవరి గురించైనా ప్రార్థించాలని మన హృదయంలో భారం ఉందా? మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, లేకపోతే నశించిపోయే వారి గురించి, రక్షకుడెవరో తెలియకుండా ఈ లోకం విడిచిపెట్టిపోయే మన చుట్టుపక్కలున్న వాళ్ళ గురించి మనకు భారం ఉందా? లేక మన కుటుంబ సభ్యుల గురించి మనం ప్రార్థిస్తున్నామా? అన్నది మన ప్రశ్న. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుని ప్రార్థన. నీతిమంతులెవరంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన వారందరిని కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకప్పుడు మనం పాపులమే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. అందులో పెద్ద, చిన్న, ముసలి, చిన్న వయసు, యవ్వనస్తులు ఏ భేదము లేదు. లేకపోతే ఈ కులం, ఆ కులం, ఆ మతం, ఈ మతం అని లేదు కానీ అందరూ పాపం చేసిన వాళ్ళమే. మనం నీతిమంతులం కాదు. అయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కార్చి, ఆయన రక్తంలో మన పాపంని కడగటం వల్ల ఎవరైతే ఆయన దగ్గర పాపాలు ఒప్పుకున్నారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన లేక విజ్ఞాపన ఎలా ఉంటదంటే బహుబలము గలదై ఉండును. ముఖ్యంగా ఇప్పుడు విజ్ఞాపన గురించి చూస్తున్నాం. చాలా సార్లు ఏమనిపిస్తదంటే, నా సమస్యలే పరిష్కరించబడట్లేదు. నేను ఇతరుల కోసం ఏం ప్రార్థించాలి? ఏం విజ్ఞాపన చేయాలి? అని అనిపిస్తుంది.
అయితే మీకొక 2 వచనాలు చూపిస్తాను. ఏంటంటే నేను మా సండే స్కూల్ పిల్లలకి చెప్తాను. దేవుని వాక్యం చదువుకుంటప్పుడు ప్రతిరోజు నేను గూడా అదే ప్రార్థన జేస్తాను. ప్రభా! నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువమని. అప్పుడు మన దేవుడు అద్భుతమైన విషయాలని మనకి బయలుపరుస్తాడు. ఇక్కడ మనం ఒక వచనం చూద్దామండి. ఇక్కడ ఆదికాండము 20వ అధ్యాయంలో 17వ వచనం నుంచి నేను తీసి ఇక్కడ పెట్టాను. మనకి టైం లేదు కాబట్టి ఆహ్, ఇక్కడ చదువుకుందాం. ఒక పార్ట్ మాత్రం. అబ్రహాము అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని ప్రార్థించాడు. ఎవరి గురించి ప్రార్థించాడంటే, నిజానికి వాళ్ళు శత్రువులు. అబీమెలెకు అనే రాజు వాళ్ళకి శత్రువు. ఎందుకంటే, తన భార్యని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అయితే ఆయన గురించి ప్రార్థించినప్పుడంట, అక్కడ ఏమని రాయబడిందంటే, అతని భార్యను ఆ యొక్క అబీమెలెకును, అతని భార్యను అతని దాసీలను దేవుడు బాగు చేశాడు అనుంది. అంటే అబ్రహాము ప్రార్థన చేయడం వల్ల వాళ్ళు బాగయ్యారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే విజ్ఞాపన ప్రార్థన. ఆయన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బాగుపడ్డారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాకు చాలా ఆశ్చర్యం కల్పించిందేంటంటే, వారు పిల్లలు కనిరి. కానీ ఆ సంగతి మనం చూస్తే ఇది 20వ అధ్యాయంలో జరిగింది. అప్పటికింకా అబ్రహాముకు పిల్లలు లేరు. కానీ ఆయన ప్రార్థిస్తే వేరే వాళ్ళకి సంతానం కలుగుతూ వచ్చింది. కాబట్టి ఒక్కోసారి మనం డిస్కరేజ్ అవుతాం. ఏంటంటే ఇతరుల గురించి ఏం ప్రార్థన చేస్తాం? నా ప్రార్థనలకే ఇంకా జవాబు రాలేదు. మరి దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదో అని ఒకవేళ అబ్రహాం అనుకోనుంటే, నేను వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేస్తాను. నాకే పిల్లలు లేరు అని అనుకోలేదు కదా! ఆయన ప్రార్థించాడు. అయితే అద్భుతమైన విషయం జరిగిందేంటంటే, వెరీ నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్‌లోనే ఉంది. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను అనుంది. అంటే దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎట్లాగైనా నెరవేరుస్తాడు. ఆయన దర్శించాడు. అంతే కాకుండా తర్వాత వచనంలో ఏముందంటే, శారా గర్భవతి అయి అతని ముసలితనం అంటే అబ్రహాము యొక్క ముసలితనం అందున అతనికి కుమారుని కనెను. చూసారా? ఆయన ప్రార్థించినప్పుడు తనకు పిల్లలు లేనప్పుడు ప్రార్థిస్తే వేరే వాళ్ళకి సంతానం ఇచ్చాడు. తర్వాత దేవుడు తన విశ్వాసాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా తన తన విషయమై దేవుడు పట్టింపు కలిగిన వాడు గనక తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ తనకి సంతానాన్నిచ్చారు. కాబట్టి మనం విజ్ఞాపన ప్రార్థనని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇతరుల గురించి ప్రార్థించాలి. మన గురించి మనం ప్రార్థించుకోవడం అవసరమే. అయితే ఇతరుల గురించి కూడా ప్రార్థించే బాధ్యత మనకుంది. ఎందుకంటే మన ప్రభువారే మనకి ఎగ్జాంపుల్ కదండీ! ఇప్పుడు మన కోసం ఏం చేస్తున్నారు ఆయన? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని పోలి మనం నడుచుకోవాలంటే మనం కూడా ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేయడం ఎంతో అవసరం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇది యోబు గ్రంథంలో మనం అంతా చూసుకోము. యోబుకొచ్చిన కష్టాలన్నిటి గురించి మనం చాలా సార్లు చదువుంటాం. అయితే యోబు గురించి ఎంత మంచి మాట రాయబడిందంటే, మొట్టమొదటి అధ్యాయంలోనే దేవుడు ఏం చెప్తూ వచ్చారు? చాలా మంచి సాక్ష్యం ఇచ్చారు. స్వయాన దేవుడే సాక్ష్యం ఇచ్చారు. చక్కని సాక్ష్యం. అసలు నాకు ఆ వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తది. దేవుడు ఒక వ్యక్తి గురించి ఇంత మంచి సాక్ష్యం చెప్పాడనేసేసి న్యాయవంతుడు అని చెప్పి రాయబడింది. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడని రాయబడింది. తర్వాత సాతాను తోటి దేవుడే ఏమంటున్నాడంటే ఆహ్, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవరు లేరని దేవుడు చెప్తూ వచ్చారు. అట్లాంటి యోబుకి ఎన్నో కష్టాలొచ్చాయి. తన పరిస్థితి చాలా దయనీయకంగా మారింది. అయితే తన స్నేహితులు గూడా తనని ఎంకరేజ్ చేసే బదులు ఆయనని నిందిస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే డిస్కరేజ్ చేస్తూ వచ్చారు. అయితే దేవుడు మాత్రం యోబు పట్ల గొప్ప ఉద్దేశ్యం కలిగి ఉన్నారు. అప్పుడు దేవుడేం చెప్పారంటే లాస్ట్‌లో వాళ్ళ స్నేహితుల్ని గద్దిస్తూ వస్తారాయన. 42 అధ్యాయంలో ఆయనేమంటారంటే, "నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు పలకలేదు గాబట్టి, నా కోపం నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది" అని ఎలీఫజుతో చెప్పారు. ఎలీఫజు కూడా యోబు యొక్క స్నేహితుడే. మీరేం చేయాలి? నా సేవకుడైన యోబు దగ్గరికెళ్తే ఆయన మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ఇదే విజ్ఞాపన ప్రార్థన. ఇతరుల నిమిత్తం ప్రార్థన చేస్తాడు. అయితే అప్పుడు నేను ఆయన ప్రార్థన ఆలకించి మిమ్మల్ని క్షమిస్తానంటున్నాడు. చూసారా? మనం మన స్నేహితుల గురించి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడు. అయితే ఆయనకేం మేలు కలిగింది అని మీరనుకుంటే, మరి 10థ్ వర్స్‌లో ఎంత చక్కగా రాయబడిందంటే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. అంతే కాదంట, మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేయడం వల్ల ఇతరులకి లాభమే కాకుండా, మనకి కూడా లాభమని మనం ఇక్కడ తెలుసుకుందాం.
అయితే ఇప్పుడు తల్లి చేసిన ప్రార్థన వలన అతనికి ఏం మేలు కలిగింది అని మనం ఆలోచించినట్లయితే, అతను కింద పడుతున్నప్పుడు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు. తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు. చిన్నతనంలో తల్లిదండ్రులు ఆయనని మందిరానికి తీసుకెళ్ళినా కూడా ఆయనకి దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉండేది గాదంట. ఆయన ఏమనుకునేవాడంటే బైబిల్ నిండా ఏం స్టోరీస్ ఉన్నాయంటే పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకొని ఎవరో ముసలోళ్ళు ప్రార్థన చేసే వాళ్ళ గురించి ఉంది. ఏం ఇంట్రెస్ట్ ఉంటది అని చిన్నతనంలో దేవుని వాక్యాన్ని ఆయన నిర్లక్ష్యం చేశాడు, అలక్ష్యం చేశాడు. అట్లా తన బాల్యమంతా గడిచిపోయింది. తర్వాత ఆయన ఒక ఫార్మ్‌లో పనిచేస్తున్నప్పుడు పైన ఏరోప్లేన్స్ ఎళ్ళినప్పుడు అనిపిచ్చేదంట, నేను కూడా ఎప్పుడైనా పైలట్ లాగానో, లేకపోతే ఏరోప్లేన్‌లో ట్రావెల్ చేయాలని కోరుకునేవాడు. ఇంత లోపల ఈ సంఘటన పర్ల్ హార్బర్ బాంబింగ్ గురించి ఎప్పుడైతే తెలిసిందో, వెంటనే ఆయన ఆర్మీలో తను చేరాలని చెప్పి కోరుకుని, ఈ యొక్క సీక్రెట్ మిషన్‌లో ఆయన జాయిన్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు తన పరిస్థితి ఎట్లా ఉందంటే, కింద ఎక్కడ పడతాడో తెలీదు. ఒకవేళ చనిపోతే తన భవిష్యత్ సంగతి తనకి అగమ్య గోచరంగా కనిపించింది. ఎందుకంటే ఏ నిరీక్షణ లేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువాని తన సొంత రక్షకునిగా తెలుసుకోలేదు. కాబట్టి తనకి ఒక హోప్ అంటూ ఏం లేదు. ఏం చేస్తదో, ఎక్కడ పడతాడో తెలియదు. ఏమవుతదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో తన తల్లి తన గురించి ప్రార్థిస్తూ వచ్చింది. దేవుడు తన తల్లి ప్రార్థనను బట్టి తనని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి అతనికి చిన్నతనంలో తను చేసినవన్నీ జ్ఞాపకం వస్తూ వచ్చాయి. అప్పుడు ప్రార్థన చేయాలంటే ప్రార్థన రాలేదు. ఎలా ప్రార్థన చేస్తాడు? చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ప్రార్థన చేసిన వాడు కాదు. అయితే తన తల్లి ప్రార్థన తనని సేవ్ చేస్తూ వచ్చింది. అప్పుడు ఆయన కింద పడినప్పుడు అది ఒక ప్లేస్‌లో ఆహ్, ఆహ్, పారాషూట్‌లోంచి కింద పడంగానే ఆ యొక్క ఆహ్, ఇంపాక్ట్‌కి తన రిబ్స్ అన్నీ గూడా బ్రేక్ అయితూ వచ్చాయన్నమాట. సో, బాగా పెయిన్‌లో ఉన్నాడు. తర్వాత అది చల్లగా ఉంది. చీకటి సమయం కాబట్టి ఏం చేశాడంటే పారాషూట్‌లోంచి ఒక ముక్క తీసేసుకొని కప్పుకొని ఎలాగైనా తలదాచుకుందామని అక్కడ ఒక పాత బంగ్లా ఉంటే అక్కడెళ్లి పడుకున్నాడు. ఉదయం లేసాక మరి ఎక్కడికెళ్ళాలో ఇప్పుడు ఆయనకి అర్థం అవ్వట్లేదు. సరే అని చెప్పి అటు ఇటు చూసుకుంటా ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ఇద్దరు సోల్జర్స్ పిల్లలతో ఆడుకుంటూ కనిపించారంట. ఇప్పుడు ఆయనకొక క్వెషన్. అది జపానీస్ ప్లేసా? లేక జపాన్ ఆక్యుపైడ్ చైనానా? లేకపోతే అది ఫ్రీ చైనానా తెలియదు. అతనికి కాబట్టి చాలా రిస్కీ డెసిషన్ తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడంటే ఆ ఇద్దరు సోల్జర్స్ దగ్గరికెళ్ళి అమెరికన్ అంటే వాళ్ళ భాష తెలీదు కాబట్టి నేను అమెరికన్, యూ అని అడిగాడన్నమాట. చైనా ఆర్ జపాన్ అని అడిగాడు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరూ ఇతన్ని చూసి ఆహ్, చైనా, చైనా అనన్నారనమాట. చైనా అనంగానే హమ్మయ్య! ఫ్రెండ్సే గదా! అనుకునే లోపల చుట్టుపక్కల నుంచి ఒక దాదాపు 10 మంది దాకా సోల్జర్సొచ్చి అతన్ని పట్టుకొని ఎనకాల చేతులు కట్టేశారు. అప్పుడు అర్థమైందేంటంటే వాళ్ళు చైనీస్ కాదు గానీ జపానీస్ అని అర్థమైందనమాట. వాళ్ళేం చేశారంటే ఒక క్యాంప్‌కి తీసుకెళ్లారు. అక్కడికెళ్ళాక ఆయనకు తెలిసిన సంగతేంటంటే ఈయనతో పాటు ఇంకొక 7గురు గూడా ఆ డూలిటిల్ రైడర్స్ అంటే ఎవరైతే ఇలాగ బాంబులేయడానికొచ్చారో ఆ అమెరికన్స్‌ని వీళ్ళు ఖైదీల్లాగా చేశారని తెలిసిందనమాట. వీళ్ళందరిని తీసుకెళ్ళి జడ్జి ముందు నించోబెట్టినప్పుడు, ఆ జడ్జి ఏమన్నాడంటే, "మాకు ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పాలో అది నిన్ను చెప్తే, నీకు కొంచెం మంచిగా ట్రీట్ చేస్తాం. నీకు కావాల్సిన మిల్క్ అట్లాంటిదేమన్నా ఇచ్చి, కొంచెం ఆహారం పెడతాం" అన్నప్పుడు ఆయన చెప్పాడు, "నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకివ్వను" అన్నాడు. ఆ జడ్జికి చాలా కోపమొచ్చేసిందంట. కోపమొచ్చేసేసి ఆయన దగ్గర ఒక ఖడ్గం ఉంటే, అది తల మీద ఇట్లా ఫ్లాష్ చేసుకుంటా, "నేను దీనితోటి నీ తల నరికేయగలను తెలుసా?" అని అన్నాడంట. "నువ్వు నా తలని నరికేసినా గూడా, నేను నీకెటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను" అని చాలా మొండిగా ఉన్నాడనమాట. అప్పుడు ఆ జడ్జికి చాలా కోపమొచ్చేసిందంట. వీళ్ళని చిన్న సెల్‌లో తీసుకెళ్ళి పడేశారు. అదెట్లా అంటే మురికి సెల్లు. తర్వాత అటు ఇటు తిరగడానికి కానీ, మెసలడానికి గాని ప్లేస్ లేదు. అయితే ఆయన రిబ్స్ బ్రేక్ అయిన దగ్గర చాలా పెయినొస్తుంది. తర్వాత ఆహారం పెట్టట్లేదు. వాళ్ళకి తగినంత ఆహారం ఇవ్వకపోవడం వల్ల వీక్‌నెస్ తలంతా కూడా డిజీగా అనిపించేదనమాట. వెంటనే ఆయనకి ట్రయల్ స్టార్ట్ అయిందనమాట. ఈయనకి ఇంకా మిగతా సోల్జర్స్‌ని వాళ్ళు ప్రశ్నించడం. విపరీతంగా ప్రశ్నించడం. ప్రశ్నించడం, హింసించడం, టార్చర్ చేయడం మొదలుపెట్టారు. అయితే అలా గడిచిన తర్వాత ఆ యొక్క క్వెషనింగ్ ఎక్కువ జపనీస్ లాంగ్వేజ్‌లో ఉండేది. వీళ్ళకేం అర్థమయ్యేది కాదు. వీళ్ళకేం అర్థమయ్యేది కాదు గానీ, వాళ్ళు వీళ్ళని అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పలేకపోతే బాగా కొట్టేవాళ్ళు. కొట్టిన తర్వాత తీసుకెళ్ళి సెల్‌లో పడేసేవాళ్ళనమాట. అప్పుడు వాళ్ళకి ఆయనకి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. ఆయన పరిస్థితి ఆయనకేం అర్థం అవ్వలేదు. నా భవిష్యత్ ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఆయనకొక ఫ్యూచర్ మీద ఒక హోప్ లేదు. అలాంటి నిరాశ పరిస్థితుల్లో ఆ యొక్క సెల్‌లో వాళ్ళు మగ్గిపోవాల్సిన పరిస్థితి కానీ, ప్రతిరోజు ఒక దాదాపు 15 మినిట్స్ వాళ్ళని బయటికి అలౌ చేసేవాళ్ళనమాట ఫ్రెష్ ఎయిర్‌కి. అది కూడా ఏంటంటే గడ్డిలో నుంచి లేక కలుపు మొక్కలు పీకేయాలనమాట. వీడ్స్ తీయాలి. సో, ఆ టైంలో ఈయనతో పాటు అరెస్ట్ అయిన ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన పేరు రాబర్ట్. ఆ రాబర్ట్
ఈయన పక్కన వీళ్ళిద్దరు కలిసి గడ్డి పీకుతున్నప్పుడు సోల్జర్స్ ఎవరైతే కాపలా ఉన్నారో వాళ్ళు అటు తిరిగినప్పుడు మెల్లిగా రాబర్ట్ దేవుని గురించి చెప్పడానికి ట్రై చేసేవాడంట. ఆయనేమన్నాడంటే, "నేను యేసు ప్రభుని నమ్ముతున్నాను. నువ్వు నమ్ముకున్నావా?" అని అడిగాడంట. అయితే ఈయన అనుకున్నాడంట, యేసు ప్రభు నాకేం సహాయం చేస్తాడు అని అనుకున్నాడంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట, "జీసస్ ఈస్ ద ఓన్లీ హోప్ వి హావ్" అని చెప్పాడంట. అయితే ఆయనను చూస్తే ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నాడంటే, ఆహారం లేక బలహీనంగా సిక్లీగున్నాడంట. అప్పుడు అనిపించిందంట, ఈయనే ఇంత సిక్‌గున్నాడు. కానీ ఈయనేమనుకుంటున్నాడు, పరిస్థితులన్నీ దేవుని కంట్రోల్‌లో ఉన్నాయని నమ్ముతున్నాడు. ఏంటో ఈయన అవివేకం అనుకోని ఆయనన్నాడంట, "నువ్వు చాలా వీక్‌గా కనిపిస్తున్నావు నాకు. కాబట్టి నువ్వు వాళ్ళకేం చెప్పాలంటే డాక్టర్‌కి చూపించమని అడుగు" అనన్నాడంట. అయితే ఆ ఫ్రెండ్ ప్రతిరోజు ఎంతో కొంత దేవుని గురించి, దేవుని వాక్యం గురించి చెప్పడానికి ట్రై చేస్తుండేవాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. వీళ్ళకి ఆహారం సరిగ్గా పెట్టట్లేదు. హింసిస్తున్నారు. ఇంత లోపల ఆ యొక్క ఒకరోజు బయట ఆహ్, ఇది ఒక మేకులు హ్యామర్ తోటి కొడుతున్నట్టు శబ్దం వినిపించిందంట. అప్పుడు మెల్లిగా ఆయన పైన వరకు కొంచెం కష్టపడి గోడ మీద పాక్కుంటూ వెళ్లి చూస్తే, అక్కడ ఒక కాఫిన్ బాక్స్ తయారు చేస్తున్నారు. వెంటనే ఈయనకి అర్థమైంది ఏంటంటే, తన ఫ్రెండ్ చనిపోయాడు అని అర్థమైందన్నమాట. ఫ్రెండ్ చనిపోయాడని అర్థమైన తర్వాత ఆయనకి లోపల ఉన్న కోపం ఇంకా ఎక్కువైపోయిందన్నమాట. వీళ్ళు మా దేశానికి నష్టం చేయడం కాకుండా, మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నారు. అంతేకాకుండా నా ఫ్రెండ్ చనిపోవడానికి వీళ్ళు కారణం. ఎందుకంటే సరైన ఆహారం పెట్టలేదు. క్రూయల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారని చెప్పి పగ, ద్వేషం ఆయన హృదయంలో అధికమవుతూ వచ్చాయి. అయితే ఎప్పుడైతే ఆ రాబర్ట్ చనిపోయాడో అప్పటినుంచి ఈ గాడ్స్ కొంచెం బెటర్ అయితూ వచ్చారు. ఎందుకంటే బయట ప్రపంచానికి ఈ క్రూయల్ ట్రీట్‌మెంట్ తెలిస్తే బాగోదనో ఏమో తెలియదు కానీ, వీళ్ళ ఎడల కొంచెం దయ చూపించడం, కొంచెం ఆహారం ఇవ్వడం చేశారు. అయితే ఇంకొక మంచి విషయం ఏం చేశారంటే, వాళ్ళకి కొన్ని మంచి బుక్స్ కూడా ఇచ్చారంట. ఆ బుక్స్‌తో పాటు బైబిల్ గ్రంథం గూడా సర్క్యులేట్ చేశారు. అయితే ఆ యొక్క బైబిల్ గ్రంథము ఒక్కొక్కరి చేతిలో ఒక 3 వారాలు మాత్రమే ఉంటుంది. సో, ఆ 3 వారాల్లో ఈయన ఛాన్స్ వచ్చిన తర్వాత ఆకలిగొన్నవాడు ఆహారం కోసం ఎట్లా చూస్తారో అట్లా ఆయన బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడంట. ఎట్లా చదువుతూ వచ్చాడంటే, ఇంక కొంచెం లైటే ఉంటదనమాట సెల్ నుంచి. రాత్రి పగలు నిద్రాహారం లేకుండా ఆయన పదే పదే చదువుతూ వచ్చాడంట. అది ఏదైతే చదివానో నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయనంట హోల్ బైబిల్ 3 టైమ్స్ చదివాడంట. 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాడంట. తర్వాత ఆహ్, హ్మ్. ఏవైతే ప్ర ప్రవక్తలు రాసారో ఆ గ్రంథాలు ఆయన 6 సార్లు చదివాడంట. ఇంక తర్వాత హోల్ చాప్టర్స్ మెమరైజ్ చేసాడంట. అంటే ఆయనకి బైబిల్ చదవడం తప్పనిచ్చి ఇంకేది కూడా ఆసక్తి లేకుండా అయిపోయిందనమాట. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే ఇందులో ఏమైనా సత్యం ఉందా? ఇందులో రాయబడిన దేవుడు గురించి ఏ మాటలైతే చెప్పాయో అది నిజమా? అని సత్యాన్వేషణ ఆయన హృదయంలో స్టార్ట్ అయిందనమాట. ఎంత ఆశతో చదివాడంటే ఇది చదివాక నాకు నిజంగా సిగ్గేసింది. ఎందుకంటే మన బైబిల్ చాలా పక్కనే ఉంటది. మనకెటువంటి ఆటంకం చదవడానికి లేదు. బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటది. కానీ మనమందరం ప్రశ్నించుకోవాలి. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ప్రవ్వా! నేను రోజుకి ఎన్ని చాప్టర్స్ చదువుతున్నానంటే నా దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యం మీద మనకు ఆసక్తి ఉందా? మనం దేవుని వాక్యం కోసం ఎంత టైమ్ స్పేర్ చేస్తున్నాం? నిజంగా ధ్యానించుకుంటూ చదువుతున్నామా? ఏదో చదవాలి. ఈరోజు చదవకపోతే కష్టం. లేకపోతే దేవుడు బాధపడతాడు అన్నట్టుగా చదువుతున్నామా? మనకు మనకే ప్రశ్న. అయితే ఈయన ఇలా చదవడం వల్ల ఏమైందంటే దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క ప్రవక్తలు ఏదైతే రాస్తూ వచ్చారో పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించి, ఆయన జీవితం గురించి, ఆయన రక్షకుడిగా పుట్టబోతున్నాడన్నది న్యూ టెస్ట్‌మెంట్‌కొచ్చేసరికి ఎలా నెరవేరుతూ వచ్చిందో అదంతా చదువుతున్నప్పుడు ఆయన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతూ వచ్చింది. ఒకరోజు ఆయన రోమా 10 ఇది ప 10 అధ్యాయం 9 వచనం చదువుతున్నప్పుడు ఆ వాక్యము ఆయన ఆకర్షిస్తూ వచ్చింది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు దేవుడిని నమ్మలేదాయన. కానీ ఆ కష్ట పరిస్థితిలో దేవుని వాక్యం చదువుతుంటే వినుట వలన విశ్వాసం కలుగుతది కదండీ! ఆయన చదువుతూ ఉండగా దేవుని కార్యం ఆయన జీవితంలో జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం కూడా ఆశతోటి దేవుని వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనలో కూడా బలంగా జరుగుతూ వస్తది. అప్పుడు ఆయన జీవితంలో కూడా దేవుడు సంధిస్తూ వచ్చినప్పుడు ఆయన తన పాప జీవితాన్నంతా ఒప్పుకొని, తనలో ఉన్న ఆ యొక్క చెడుతనం అంతా ఒప్పుకొని, యేసుప్రభు దగ్గర తన పాప జీవితాన్ని ఒప్పుకొని మారుమనసు పొందాడు. అప్పుడు ఇంకా ఆయనకి ఆ యొక్క ప్రిజన్‌లో ఉన్నానన్న విషయం గూడా మర్చిపోయి, నిజమైన సంతోషము, సమాధానము ఆయనకి వస్తూ వచ్చింది. ఇంతకీ ఆ ట్రయల్‌లో వాళ్ళు చెప్పిందేంటంటే, ఆ యొక్క జడ్జెస్ వాళ్ళంతా కలిపి తీర్మానం చేసిందేంటంటే, ఫస్ట్ డెత్ సెంటెన్స్ ఇవ్వాలి అనుకున్నారు వీళ్ళకి.
అయితే దేవుడు కరుణ గలవాడు. ఈయన జీవితంలో ఎంతో గొప్ప ఉద్దేశ్యం ఉంది గనక తర్వాత వాళ్ళేం చేశారంటే లైఫ్ సెంటెన్స్ విత్ స్పెషల్ ట్రీట్‌మెంట్. అసలు స్పెషల్ ట్రీట్‌మెంట్ అంటే ఏంటి అని వాళ్ళకనుకుంటే, వీళ్ళు వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే, ఒకవేళ ఆ యొక్క వరల్డ్ వార్‌లో ఆహ్, అమెరికన్స్ గెలుస్తే వెంటనే వీళ్ళని చంపేయాలి. ఒకవేళ జాపనీస్ గెలుస్తే వీళ్ళు జపనీస్‌కి ఎప్పటికి స్లేవ్స్ లాగుండాలి. అంతే కాకుండా ఇంటి నుంచి ఏ ఉత్తరాలు రాకూడదు. ఎటువంటి కమ్యూనికేషన్ లోపల నుంచి బయటికి వెళ్ళదు. బయట నుంచి లోపలికి రాదు. లిమిటెడ్ ఫుడ్ అలాంటిదివ్వాలి. అదన్నమాట వాళ్ళ స్పెషల్ ట్రీట్‌మెంట్. అయితే ఇప్పుడు తనకు భవిష్యత్తు గురించి తనకి భయం లేదు. నా దేవుడున్నాడు. నన్ను రక్షించాడు. కాబట్టి ఆయన ఒక్కటే ఒక ఆశ ఆయన హృదయంలో ఉంటూ వచ్చింది. ఏంటంటే నేను బతికి ఉంటే దేవుని సేవ చేయాలి. దేవుణ్ణి సేవించాలన్న ఆశతోటి తను గడుపుతూ వచ్చాడు. అలాగా దేవుని వాక్యంలో బలపడుతూ ఉండగా ప్రతిరోజు దేవుడు తన వాక్యం ద్వారా తనేదైతే మెమరైజ్ చేసుకున్నాడో, తర్వాత ఏదైతే చదువుకున్నాడో దాని ద్వారా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు దేవుడు తనతో స్పష్టంగా మాట్లాడిన విషయం ఏంటంటే, మొదటి యోహాను 2, 3 ప్రకారము మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయనను తెలుసుకున్న వాళ్ళం. ఆయన ఆజ్ఞ ఏమనిచ్చారు? శత్రువుల్ని ప్రేమించమన్నాడు. ప్రభా నేనెట్లా ప్రేమించాలి శత్రువుల్ని? మరి వీళ్ళంతా మాకు చాలా అపకారం చేశాడు. నా ఫ్రెండ్ చనిపోవడానికి కారణం, మన దేశానికి నష్టం కలగడానికి వీరు కారణం. మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఎట్లా ప్రభా? అని ప్రార్థిస్తూ వచ్చాడు. శత్రువులను ప్రేమించడానికి సహాయం చేయమని. ఇంత లోపల ఆయనకు ఒక పెద్ద పరీక్ష వచ్చిందనమాట. ఒకరోజు బయటికి వెళ్లి రోజు బయటికి కొంచెం సేపు తీసుకెళ్ళి లోపల తీసుకొస్తారు కదా! అలా తీసుకెళ్ళి లోపలికి తెచ్చేటప్పుడు గార్డ్ ఏం చేశాడంటే లోపలికి తోసేసాడు ఈయనని. తోసినప్పుడు ఈయన సడెన్‌గా లోపలికి వెళ్ళలేకపోయినప్పుడు కాలు ఆ యొక్క డోర్‌లో ఇరుక్కుపోయిందనమాట. డోర్‌లో ఇరుక్కుపోతే అది ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళనీయకుండా ఆయనేం చేశాడంటే బలమైన బూట్ కాలుతోటి బలంగా ఆయన కాలిని ఫుట్‌ని కొట్టాడంట. దానికి ఆయన బోన్స్ అన్నీ బ్రేక్ అయిపోయి ఇంకసలు విలవిలలాడిపోయాడంట. అంత భయంకరమైన పెయిన్ ఆయన అనుభవిస్తూ వచ్చాడు. అయితే ఆ టైంలో ఆయనతోటి ఒక శబ్దం వినిపిస్తుందంట. లవ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి ప్రభా? మరి ఎంత బాధపడుతున్నాను. ఎట్లా ప్రేమించమంటావు ప్రభా? అని చెప్పి ఆ రోజు రాత్రంతా ప్రార్థిస్తూనే పడుకున్నాడంట. ఏంటంటే ప్రభా నా శత్రువుల్ని ప్రేమించడానికి నాకు సహాయం చెయ్యి. అని ప్రార్థిస్తూ ప్రభా నేనైతే వాళ్ళని క్షమించలేకపోతున్నాను. వాళ్ళని క్షమించడానికి సహాయం చేయమని రాత్రంతా ప్రార్థిస్తున్నప్పుడు ఉదయాన్నే లేసేసరికి ఆయనకి హృదయంలో తేలికగా అనిపిస్తూ వచ్చిందంట. అప్పటినుంచి ఏ గార్డొచ్చి డోర్ ఓపెన్ చేసినా అంతకుముందు వాళ్ళని విష్ చేసేవాడు కాదంట. గుడ్ మార్నింగ్ అని విష్ చేయడం మొదలుపెట్టాడంట. ఆ యొక్క గార్డ్స్‌కి ఆశ్చర్యమైందంట. ఏంటి ఈయనలో ఇంత మార్పు అని అనుకున్నారంట. ఒకరోజు ఒక గార్డొచ్చేసేసి ఏదో కొంచెం సాడ్‌గా ఉన్నట్టు కనిపించాడేమో బహుశా. మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అని ప్రేమగా పలకరిస్తే దానికి ఆయన చాలా తాకబడ్డాడంట. వెంటనే ఆయనేం చేశాడంటే, ఆయన నెక్స్ట్ రోజు ఆహ్, స్వీట్ పొటాటో ఉంటది గదండీ! గనుసుగడ్డ అంటారు. ఏమంటారు? కందగడ్డ అంటారేమో! అది ఉడికిచ్చింది తీసుకొచ్చాడంట. తర్వాత కొంచెం ఫిష్ తీసుకొచ్చాడంట. ఫిగ్స్ అంజూరపు పండ్లు తీసుకొచ్చాడంట. అప్పుడప్పుడు చాక్లేట్ తెచ్చిచ్చేవాడంట. అప్పుడు ఈయనకు ఒక మాట అర్థమైందంట. ఏంటంటే హౌ ఈజీ ఇట్ వాస్ టు మేక్ ఎ ఫ్రెండ్ బై షోయింగ్ గాడ్స్ లవ్. ఇతరులని స్నేహం చేయాలి అనంటే దేవుని ప్రేమని చూపించాలి. తన జీవితంలో తను నేర్చుకుంటూ వచ్చిందది. తనలో ఉన్న పాత స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యం వల్ల, ఆయన రక్తము కార్చడం వల్ల ఆయనేం చేస్తూ వచ్చాడంటే లోపల కడుగుతూ తన ప్రతి పాపాన్ని కడుగుతూ తనను పవిత్రపరుస్తూ నూతన స్వభావాన్ని దేవుడు దయచేస్తూ వచ్చాడు. కాబట్టి తన జీవితంలో తనకొచ్చిన మార్పుని చూసి తనే ఆశ్చర్యపోయాడంట. అట్లాగా జరిగిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలయిన తర్వాత సడెన్‌గా ఒకరోజు పారాట్రూపర్స్ అంటే అమెరికా నుంచి రెస్క్యూ టీమ్ దిగారు. వాళ్ళకి తెలిసిపోయిందన్నమాట ఇక్కడ ఖైదీలున్నారు అని చెప్పి. దీంతో పాటు దాదాపు 7 మంది ఎవరైతే బంధించబడ్డారో వాళ్ళందరిని కూడా ఒక ఫ్రెండ్ చనిపోయాడు. మరి మిగతా వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా వాళ్ళు తీసుకెళ్ళి తిరిగి వాళ్ళ దేశానికి తీసుకెళ్లారన్నమాట. అప్పుడు గ్రేట్ రీయూనియన్ అన్నమాట. వాళ్ళ ప్రజలెప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు చూస్తామని అనుకోలేదు కానీ, వాళ్ళ సొంత వారిని కలుసుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఆనందం కలుగుతూ వచ్చింది. అట్లా దేవుడు తన దేశానికి తిరిగి తను క్షేమంగా తను ఆహ్, ప్రాణంతోటి తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఏదైతే తను తీర్మానం చేసుకున్నాడో జైల్‌లో ఉండగా దేవునితోటి నేను ప్రభా బతికుంటే నీ సేవ చేస్తానని అది మర్చిపోలేదండి ఆయన. ఆయన వెంటనే ఒక బైబిల్ కాలేజ్‌లో రిజిస్టర్ చేసుకొని సియాటిల్‌లో ఆయన బైబిల్ కాలేజ్‌లో చదువుతూ ఉండగా, అక్కడ తనకి ఒక ఫ్లోరెన్స్ అనే ఒక సహోదరి పరిచయమైందనమాట. తను కూడా మిషనరీ అవ్వాలని ఆశపడుతుంది. ఈయన హృదయంలో కూడా ఆశ ఏంటంటే దేవుణ్ణి సేవించాలి. మిషనరీలాగా సేవించాలని తనకు కూడా ఆశ ఉంది గనక, వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నాక అందరూ ఆశ్చర్యపోయే విధంగా తను ఒక ప్రకటన చేస్తూ వచ్చాడు. ఏంటంటే
దేవుడు తనను దర్శించిన కొలది నేను జపాన్ దేశానికి వెళ్లి సువార్త చేయాలి. మిషనరీలాగా ఎళ్ళాలి. అందరూ ఆశ్చర్యపోయారంట. "జపాన్‌కెళ్తావా? ఎట్లా ఎళ్తావు? వాళ్ళు నిన్నెంత టార్చర్ చేశారు కదా! అక్కడ నువ్వెంత కీడనుభవించావు గదా! ఆ ప్రదేశానికి ఎలా వెళ్తావు?" అంటే దేవుడు తన హృదయంలో స్పెషల్ లవ్‌ని పెట్టాడంట. మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన స్నేహితుల్ని ప్రేమించగలిగాడు గదండీ! మనం ఒకసారి ఆలోచిస్తే నాకోసారి క్వెషనొచ్చింది. మనం శత్రువులను వదిలిపెట్టేసేయండి. స్నేహితులు, సహోదరులు, మన సహోదరుల్ని కూడా ఒక్కోసారి క్షమించలేం. ఎందుకంటే వాళ్ళేదైనా చేస్తే, వాళ్ళేదైనా మాటంటే, నన్నిట్లా అన్నారు, నన్నెందుకనాలి అని చెప్పి మాటి మాటికి అది గుర్తొస్తదనమాట. అయితే దేవుడు ఆయన హృదయంలో ఎంత గొప్ప ప్రేమని కుమ్మరించారంటే, తన శత్రువుల్ని సహా ఆయన ప్రేమించగలిగాడు. కాబట్టి మనం కూడా మన సహోదరుల్ని ఒకవేళ వాళ్ళు మనకి కా హాని చేసుండొచ్చు. మాటల చేత నొప్పించవచ్చు. లేకపోతే బాధ కలిగించవచ్చు కానీ, దేవుడు చూపించిన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకొని, దేవుని ఆజ్ఞని మనం జ్ఞాపకం చేసుకొని, మన శత్రువుల్ని, తర్వాత మనకు బాధ పెట్టిన మన సహోదరుల్ని కూడా ప్రేమించాలి. ఒక విషయం నాకు గుర్తొస్తుంది. ఒకసారి నేను వీబీఎస్‌లో లెసన్ ప్రిపేర్ అవుతున్నాను సీనియర్స్‌కి. అయితే అది యోసేపు గురించి. యోసేపు తన అన్నల గురించి క్షమించడం గురించి. ఆ లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సడెన్‌గా దేవుడు నాకు ఇద్దరు ఫేసెస్‌ని గుర్తు చేశారు. వాళ్ళిద్దరూ బిలీవర్సే. వాళ్ళిద్దరిని గుర్తు చేసి "వీళ్ళిద్దరిని నువ్వు క్షమించావా?" అని అడిగారు. ఒకరు కొలీగ్, ఇంకొకరు చర్చ్ నుంచి. నాకు నో ఆన్సర్. ఎందుకంటే నా హృదయంలో నేను వాళ్ళ మీద కోపం పెట్టుకున్నానని కూడా గ్రహించలేనట్టుగా కోపం పేరుకుపోయిందనమాట. జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని బట్టి, కొన్ని విషయాలను బట్టి నాకు తెలియకుండానే నేను కోపం పెంచుకుంటూ వచ్చాను. వెంటనే నాకు ప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. క్షమాపణ అడిగి ప్రభా నన్ను క్షమించు. వాళ్ళని క్షమించే మనసు దయచేయమని ప్రార్థించాను. అయితే దేవుడు నా హృదయాన్ని మారుస్తూ వచ్చాడు. వాళ్ళ ఎడల. కాబట్టి వాళ్ళని ప్రేమించగలిగాను. కాబట్టి మనం ఒకవేళ ప్రేమించలేకపోతే మన ఫ్రెండ్స్‌ని ఒకప్పుడు మన ఫ్రెండ్స్ ఒకవేళ మనల్ని బాధ పెట్టినా, లేక మనతో పాటు సహోదరులు దేవుని నమ్ముకునే వాళ్ళు బాధ పెట్టినా, లేకపోతే శత్రువులుగా ఉన్న వాళ్ళు బాధ పెట్టినా కూడా మనము దేవుని అడుగుతే దేవుడు కరుణిస్తాడు. ఎందుకంటే రోమా పత్రికలో ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందంట. కాబట్టి దేవుడు ప్రేమని కుమ్మరిస్తాడు. క్షమించే మనసునిస్తాడు. అయితే మనం ఆయన దగ్గరికెళ్లి యథార్థంగా మన స్థితి ఒప్పుకోవాలి. ప్రభా నేను వీళ్ళని క్షమించలేకపోతున్నాను. క్షమించే మనసు దయచేయమని. దేవుడు అట్లాగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నాకేమర్థమైందంటే, నా హృదయంలో ఎవరి మీదైనా కోపం పెట్టుకుంటే నేను దేవుడిని ఎలాగెళ్లి ప్రార్థిస్తాను? కాబట్టి నా హృదయం సరిచేసుకోవాలి దేవుని సన్నిధిలో. అప్పుడే నేను ప్రార్థించగలుగుతానన్న విషయం నేను గ్రహించగలుగుతూ వచ్చాను. ఈయన ఎంతగా దేవుని సన్నిధిలో వాళ్ళని క్షమించాడు అంటే నేను ఇంకో దగ్గర చదివాను. దాదాపు 40 డేస్ వాళ్ళ కోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడంట. తర్వాత దేవుడు ఆయనకొక ప్రేరేపణిస్తే ఆయనేం చేశాడంటే ఒక కరపత్రిక రాసాడు. అదేంటంటే ఐ వాస్ ఎ ప్రిజనర్ ఆఫ్ జపాన్. ఆ యొక్క కరపత్రిక అంట క్రిస్టియన్ గ్రూప్స్ ఇంగ్లీష్ అండ్ జపనీస్ లాంగ్వేజ్‌లో ప్రింట్ చేస్తే దాదాపు 1,000,000 కాపీస్ వరకు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యాయంట. ఆ కాపీస్ ఎవరైతే అందుకున్నారో జపనీస్ దేశంలో వాళ్ళు ఈయన లైఫ్ స్టోరీ చదివినప్పుడు, ఈయన శత్రువుగా ఉన్న ఆ వ్యక్తి హృదయంలో దేవుడు ఎంతటి మార్పుని తీసుకొనొచ్చాడో చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు, చదివినప్పుడు వాళ్ళు కూడా దేవుని ప్రేమను తెలుసుకోగలిగారు. అంతేకాకుండా చాలా మంది ఆయనను చూడాలని ఆశపడ్డారు. ఇంత లోపల ఆయన మిషనరీలాగా ఆ యొక్క జపాన్ దేశానికొచ్చారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ఇక్కడ మీకు కనిపించే ఆయన పేరేంటంటే మిత్సువో సుషిదా. ఈయన జపాన్స్ టాప్ పైలట్ అన్నమాట. ఇంతకీ ఈయనెవరంటే పర్ల్ హార్బర్ అటాక్‌లో ఆయన ఒక కమాండర్ లాగా చేశాడన్నమాట. సో, అంటే ఒక రకంగా చెప్పాలంటే పర్ల్ హార్బర్ అటాక్‌ని ఈయన లీడ్ చేశాడు. అయితే ఎప్పుడైతే ఈ పర్ల్ హార్బర్ అంటే జపాన్ వాళ్ళు అమెరికా దేశంలో వేసిన ఆ బాంబులో వీళ్ళు ఎప్పుడైతే ఆహ్, చేసొచ్చారో తర్వాత వాళ్ళ దేశానికి తిరిగొచ్చినప్పుడు ఈయనంతా పొగిడారంట. ఏమని పొగిడారంటే ఈయన ఒక పెద్ద హీరో అని పొగిడారంట. అయితే తర్వాత జపాన్ దేశం ఓడిపోతూ వచ్చింది. అమెరికన్స్ గెలుస్తూ వచ్చారు. అప్పుడు ఆయనకేమర్థమైందంటే ఈ లైఫ్‌లో నాకు ఇంకేముంది ఎదురు చూడ్డానికి ఒకప్పుడు నన్ను హీరో అన్నారు. కానీ ఇప్పుడు నాకేమి లేదు కదా! అని చెప్పి ఆయన జీవితం అంతా ఖాళీగా, అన్‌హ్యాపీగా అనిపిస్తూ వచ్చిందంట. అయితే అలాంటి టైంలో ఆయన చేతికి ఏమొచ్చిందంటే, ఈ యొక్క గాస్పెల్ ట్రాక్ట్ ఏదైతే రాసాడో, ఈ యొక్క జేక్ రాసిన ఆ యొక్క ట్రాక్ట్ ఎవరో ఆయనకి అందించడం జరిగిందంట. అది చదివినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడంట. ఏంటి యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన ఇంత క్షమించగలిగాడంటే అసలు ఆ యేసు ప్రభు ఎంత గొప్పవాడు.
ఆయన గురించి నేను తెలుసుకోవాలని బైబిల్ గ్రంథం ఆయన కొనుక్కొని చదవడం స్టార్ట్ చేశారంట. దేవుని వాక్యం ఎంత శక్తి గలది గదండీ! అది లోపలికి దూరుతది అని చెప్పి ఉంది కదా! సో, ఆయన ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతూ వచ్చాడో, తన నిజ స్థితిని ఆయన గ్రహిస్తూ వచ్చాడు. అంతే కాకుండా దేవుని ప్రేమను తెలుసుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆయనకి ఒక విషయం చదువుతున్నప్పుడు లూకా 23:34 యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన శ్రమ పడుతున్నప్పుడు, ఆయన శ్రమ పట్టే వాళ్ళని చూసి ఏమంటూ వచ్చాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని అన్నాడు కదా! ఎంత గొప్ప ప్రేమ యేసుప్రభుది. ఆయన శత్రువుల్ని క్షమించమన్నాడా? అసలు అంత ప్రేమ ఆయనలో ఉంది అని నాకు తెలియకపోయింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఈయన శత్రువుల్ని మాత్రమే కాదు, శత్రువునైన నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నేను పాపిని అని ఆయన తెలుసుకొని అప్పుడేం చేశాడంటే, ఆ యొక్క మిచ్చియో ఫుషిదా ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. అంతే కాకుండా ఆయనకి ఈ యొక్క మిషనరీగా ఉన్న జేక్ గురించి తెలిసింది. అప్పుడు ఒకప్పుడు వాళ్ళిద్దరు బద్ధ శత్రువులుగా ఉండుండాలి కదండీ! పర్ల్ హార్బర్ బాంబింగ్‌లో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. డూలిటిల్ రైడర్స్‌లో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే వాళ్ళ దేశానికి ఈయన శత్రువు, వీళ్ళ దేశానికి ఆయన శత్రువు. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అట్లాంటి శత్రువుల్ని మిత్రులుగా మారుస్తూ వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చాలా చోట్ల సేవ చేస్తూ వచ్చారన్నమాట. చాలా చోట్ల కలిసి వెళ్లి వీళ్ళు సువార్తని, దేవుని ప్రేమని ప్రకటించడం. తర్వాత మిస్సుఓ గూడా తన హేట్రెడ్‌నెస్ లేక పగతో నిండిన తన హృదయాన్ని దేవుడు ఎట్లా మారుస్తూ వచ్చాడో, ఆ విషయం తను చెప్తూ వచ్చాడనమాట. అంతే కాకుండా జేక్‌కి దేవుడు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చి ప్రిన్స్‌ని కూడా కలిసి జపాన్ ప్రిన్స్‌ని కూడా కలిసి సువార్త చెప్పే ఈ యొక్క భాగ్యాన్నిచ్చారు. తను తన భార్య కలిసి అక్కడ నమ్మకంగా పరిచర్య చేస్తూ వచ్చారు. వాళ్ళు దాదాపుగా చాలా కాలం అక్కడ సేవ చేస్తూ వచ్చినప్పుడు, ఒకసారి వీళ్ళిద్దరు కలిసి చాలా చోట్లకి వెళ్లి కలిసి సేవ చేసేవాళ్ళంట. అలాంటి ఒక సర్వీస్‌లో ఇద్దరు జపనీస్ గార్డ్స్ ఎవరైతే ప్రిజన్ గార్డ్స్ ఒకప్పుడు జేక్‌ని టార్చర్ చేస్తూ వచ్చారో, అలాంటి వాళ్ళు కూడా దేవునికి తమ హృదయాన్ని ఇస్తూ వచ్చారు. చూడండి ఎంత అద్భుతం కదా! దేవుని ప్రేమ ఎంత గొప్పది అని వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఎందుకంటే ఈయన మమ్మల్ని పగ తీర్చుకోవడానికి వచ్చాడు. అయితే ఈయన జీవితం మార్చబడి ఇప్పుడు దేవుని ప్రేమ గురించి మా దగ్గరకొచ్చి చెప్తున్నాడు. అంతే కాకుండా ఈయన మా గురించి ఇంత ఆలోచన కలిగి అసలు మా దేశానికి ఆయనకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఆయనని చాలా శ్రమ పెట్టాం. అయితే కూడా మా దేశానికొచ్చి దేవుని ప్రేమను మాకు చెప్తున్నాడు. అని వాళ్ళ జీవితాలు కదిలించబడి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారనమాట. అట్లాగా వాళ్ళిద్దరూ కలిసి కూడా సేవ చేశారు. ఇండివిడ్యుయల్‌గా కూడా సేవ చేశారు. మిత్సుఓ ఫుషిదా తర్వాత జేకబ్ డి షేజర్. మిత్సుఓ ఫుషిదా దాదాపు 1976 వరకు జీవించి అనేక మందిని ప్రభు వైపు నడిపించడానికి దేవుడు ఆయన్ని కూడా సాధనంగా వాడుకుంటూ వచ్చారు. అలాగే జేకండ్ తన భార్య దాదాపు 30 సంవత్సరాలు జపాన్‌లో సేవ చేశారు. చూడండి అప్పుడు ఆ రోజు పడిపోయినప్పుడు చనిపోయి ఉంటే ఆయన పరిస్థితి దేవుని తెలుసుకోకుండా నరకానికే వెళ్ళుండేవాడు. అయితే ఒక తల్లి చేసిన ప్రార్థన, మరి దేవుడు ఆ విజ్ఞాపన ప్రార్థన ఆలకించి, దేవుడు ఆయన దర్శించడం మూలాన ఏ దేశాన్నైతే నాశనం చేయాలని బయలుదేరాడో, అదే దేశానికి సువార్తను తీసుకొని వచ్చి, ఆయన 30 సంవత్సరాలు నమ్మకమైన పరిచర్య చేయడం మూలాన 23 మందిరాలు, చర్చెస్ అక్కడ స్టార్ట్ చేయబడ్డాయి. అయితే దేవుడానికి బహుకాలం లేక లాంగ్ లైఫ్ ఇచ్చాడు. దాదాపు 95 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు 15థ్ మార్చ్ 2008 ఈ సెంచరీలోనే ప్రభు దగ్గరికి తనెళ్ళిపోయాడు. ఆయన జీవితం నుంచి మనము ముఖ్యంగా తెలుసుకోవాలని ఈ యొక్క బయోగ్రఫీ చదువుతున్నప్పుడు నన్ను ఎక్కువగా ఆకర్షించిన ముఖ్యమైన 3 విషయాలేంటంటే, విజ్ఞాపన ప్రార్థన. ఇతరుల గురించి మనం చేసే ప్రార్థన ఎంత బలము గలదో నేను గ్రహిస్తూ వచ్చాను. తల్లి చేసిన ప్రార్థన దేవుడు తృణీకరించాక దేవుడు మేలు చేశాడు. తర్వాత దేవుడిని ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో, దేవుని ప్రేమని ఇతరులకి చెప్పాలి అని, తర్వాత క్షమాపణ ఇతరులకి ఆయన ఆహ్, ఆహ్, చూపిస్తూ వచ్చాడు తన జీవితం ద్వారా. దానివల్ల అనేక మంది దేవుని వైపు నడిపించడానికి దేవుడు జేక్‌ని ఒక అద్భుతమైన సాధనంగా వాడుకుంటూ వచ్చారు. అలాగే మన జీవితంలో కూడా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఎన్నో ఉద్దేశాలు ప్రభువుకున్నాయి. ఎందుకంటే నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అని ప్రభువు చెప్తున్నాడు. అయితే ఆ ఉద్దేశాలు నెరవేరాలంటే దేవుడు బలవంతంగా ఏది చేయడు. మనం విల్లింగ్‌గా మన జీవితాన్ని సమర్పించుకోవాలి. జేక్ తను ఏం చేస్తూ వచ్చాడంటే, "ప్రవ్వా! నీ ఇష్టమే నేను చేస్తాను" అని దేవుని చిత్తానికి ఆయన అప్పగించుకుంటూ వచ్చాడు. దేవుడు ఎప్పుడైతే ఆయనని సేవ చేయాలని ప్రేరేపించాడో, జపాన్‌కి వెళ్ళమన్నప్పుడు కూడా ఆయన ఇష్టపూర్వకంగా అక్కడికి వెళ్ళడానికి ఆయన అంగీకరించి, మరి అంతే కాకుండా నేను ఒక దగ్గర చదివానేంటంటే 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడంట. అది విన్న వాళ్ళు కూడా చాలా మంది కదిలించబడ్డారంట. ఏంటంటే, ఏంటి మా దేశం గురించి
ఆయన 40 డేస్ ఈయన ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసాడు. ఎలాంటి ప్రేమ అది అని వాళ్ళు దానివల్ల చాలా మంది కదిలించబడ్డారు. అట్లా తన జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమని, క్షమాపణ గుణాన్ని ఆయన చూపించడం వల్ల శత్రువులైన వారు దేవుని దగ్గరికి రావటానికి, మిత్రులుగా చేయబడి, సహోదరులుగా చేయబడటానికి దేవుడు ఒక అద్భుతమైన సాధనంగా ఆయన వాడుకుంటూ వచ్చారు. మరి మన జీవితాలు కూడా దేవుడు అద్భుతంగా వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. మొదటిగా మనము యేసు ప్రభుని ప్రేమను తెలుసుకున్నామా? మన జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించామా? మరి ఈ విషయం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభువు మన హృదయంలో లేనట్లయితే ఒకవేళ చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పెరిగానండి. మా తల్లిదండ్రులు భక్తులని మీరు అనుకుంటున్నారేమో. మరి ఆ యొక్క జేక్ కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాడు. కానీ యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా తెలియనంత వరకు కూడా తనకి ఒక గమ్యం అంటూ లేకుండా ఉంటూ వచ్చింది. తన భవిష్యత్తేంటో తనకి అర్థం అవ్వలేదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాడో, వెంటనే తన జీవితాన్ని దేవుడు మారుస్తూ వచ్చాడు. ఒక అద్భుతమైన సాధనంగా దేవుడు ఆయన్ని శత్రు దేశంగా భావించుకున్న జపాన్ దేశానికి మిషనరీగా తీసుకెళ్ళి, దాదాపు 30 సంవత్సరాలు అక్కడ సేవ చేయటానికి, అనేక సంఘాలు స్థాపించడానికి, అనేక మందికి దేవుని ప్రేమ చూపించి దేవుని వైపు నడిపించడానికి ఆయన వాడుకుంటూ వచ్చాడు. అట్లా ప్రభువు మనల్ని కూడా మీలో ప్రతి ఒక్కరిని కూడా మీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు, మరి దేవుడు మిమ్మల్ని కూడా అద్భుతంగా వాడుకోవాలని, అనేక మందికి బ్లెస్సింగ్‌గా మిమ్మల్ని చేయాలని ప్రభువు ఆశపడుతున్నాడు. తర్వాత అది మా యొక్క ఆశ కూడా, మా ప్రార్థన కూడా. కాబట్టి ప్రభు ఈ యొక్క సాక్ష్యాన్ని, ఈ యొక్క టెస్టిమనీని, ఈ యొక్క మిషనరీ బయోగ్రఫీని దీవించును గాక. అందరికీ వందనాలు.